కూర్చోను అర్థం ఎందుకు రావాలి. వేదికను అలంకరించినటువంటి కుప్పగల్లు గ్రామ సర్పంచ్ వాళ్ళ అబ్బాయి సూరి, అలాగే ఎంపీటీసీ వెంకటరాముడు, దస్తగిరి గారు, షణ్ముఖి గారు, వెంకటేష్ గారు, శేఖర్ గారికి, హనుమంతు గారికి, రవి గారికి, వీరన్న గారికి, భోజరాజు గారికి, రాముడు గారికి, విజయకృష్ణ గారికి, నారాజు గౌడ్ గారికి, ఎంఆర్ఓ శేషప్రాణి గారికి, అలాగే ప్రభుత్వ అధికారులందరికీ, పోలీసులకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. కుప్పలగల్ గ్రామంలోకి రాగానే నేను అమ్మ అక్కల్ని అడుగుతా ఉన్నా, ఏమో ఊర్లోకి మంచినీళ్ళు వస్తున్నాయా అని అడుగుతా ఉన్నా. అడిగితే 10 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తా ఉన్నాయి సార్ అని అక్కలు చెప్పారు. నాకు అది ముఖ్యం. ఎందుకంటే దండలు వేసుకోవడం కంటే, శాలువాలు కప్పుకోవడం కంటే ఊర్లో నీళ్లు రావాలా, జనాలకున్న కష్టాలు తగ్గాలా, ఇల్లు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలా, రోడ్లు డ్రైనేజీలు వేయాలా, ఇవన్నీ కూడా కీలకమైన అంశాలు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వం మీకున్నటువంటి భూమిని కొలిచి మీకు ఇచ్చేటువంటి కార్యక్రమమే రీసర్వే. వేరే వాళ్ళ భూమి మీకు కొలిసి ఇవ్వడం కాదు, మీ భూమినే మీకు కొలిసి ఇచ్చేది. మరి ఎందుకు ఆ పని చేయాల్సి వచ్చింది అంటే, మన భూమిని కొలిసి 100 ఏళ్ళు అయింది. మనం చూస్తే గ్రామాల్లో 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి అనుభవంలో ఉంటారు. తాత నుంచి కొడుకులకి, కొడుకుల నుంచి మనవాళ్ళకి కూడా పొలాలు వచ్చేసినాయి, భూములు వచ్చేసినాయి. వాటిల్ని సరిగా కొలిచి వాళ్ళ పేర్ల మీద రాలేదు ఇంకా. ఇవన్నీ కూడా గ్రామాల్లో రకరకాల ఇబ్బందులు ఉంటాయి. భూమి అంటే మనకు చాలా గొప్ప. ఇక్కడ ఎవరు పెద్ద పెద్ద 10 ఎకరాలు, 20 ఎకరాలు, 100 ఎకరాలు ఉన్నవాళ్ళు ఎవరు ఉండరు. ఎకరా, 2 ఎకరా, 3 ఎకరాలు ఉన్న వాళ్లే మన ఆదోని నియోజకవర్గంలో ఎక్కువ మంది రైతులు. వీళ్ళకున్న కాస్త భూమినైనా సరే కాపాడాలి, వాళ్ళకున్న చిన్న భూమినైనా సరే జాగ్రత్తగా రికార్డులు వాళ్ళ చేతిలో పెట్టాలన్న ఉద్దేశంతో ఈ రీసర్వే అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. ఎప్పుడో స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి రికార్డులు తీసుకొని ఈ రోజు కూడా నీ పొలం ఇక్కడుంది, ఇక్కడుంది, ఇక్కడుంది అని లెక్కేసుకుంటున్న ఈ టైంలో మళ్ళీ ప్రభుత్వం సాహసోపేతంగా ధైర్యం చేసి ఆ రికార్డుల్ని ఇప్పుడున్న వాస్తవ పరిస్థితుల్ని, ఎందుకంటే 100 ఏళ్ల ముందు పేర్లు వేరే, వాళ్ళ కొడుకులు, మనవాళ్ళు, మునివాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు పేర్లు వేరే. 100 ఏళ్ల ముందు ఒకరి హద్దులు వేరే, ఇప్పుడు వాళ్ళ మనవాళ్ళు, ముని మనవాళ్ళు వచ్చిన తర్వాత హద్దులు జరిపేసుకొని ముందుకొచ్చి, వెనక్కొచ్చి, ఆ పక్కొచ్చి, ఈ పక్కొచ్చి ఇప్పుడున్న హద్దులు వేరే. ఒకప్పుడు 2 ఎకరాలు అంటే ఇప్పుడు 1/2 ఎకరా ఉండొచ్చు, ఒకప్పుడు 1/2 ఎకరా ఉంటే ఇప్పుడు 2 ఎకరాలు ఉండొచ్చు. వీటిలన్నిటినీ సరిచేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉందన్న ఉద్దేశంతో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా ఈ రోజు ప్రతి గ్రామంలో, రాష్ట్రమంతా జరుగుతా ఉంది, మన గ్రామంలో కూడా జరుగుతా ఉంది. ఈ సందర్భంగా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే సరి చేసుకోవాల్సిందిగా మీకు కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే రీసర్వే అన్నది ఉన్నదున్నట్టుగా పాస్బుక్లు ఇస్తా ఉన్నారు, ఉన్న భూమికి ఇస్తా ఉన్నారు. ఎక్కడైనా ఇబ్బందులుంటే ఇప్పుడే సరి చేసుకోండి. ఒక్కసారిగా పాస్బుక్లు మళ్ళీ ప్రింట్ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ రీసర్వే అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకు కూడా తెలియదు, మనం ఉంటామో లేదో కూడా తెలియదు. ఎందుకంటే 100 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి రీసర్వే ఇది. ఇప్పుడే మీకు, మీ కుటుంబానికి ఉన్న కాస్త పొలమైన జాగ్రత్తగా చేసుకోవాల్సిందిగా, దాని రికార్డులు, పట్టా పుస్తకాలు సరిగా చూసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది పట్టా పుస్తకాల గురించి. రెండవది తాగునీటి గురించి సమస్య చెప్తా ఉన్నాను. ఆర్డబ్ల్యూఎస్ ఎవరన్నా వచ్చారా? ఓవేనా? ఆయనకి మైక్ ఏంటి? మైక్ 15 రోజులు కూడా నీళ్లు రాకపోతే నువ్వు
రెగ్యులర్ గా నీళ్లు వచ్చేలా ఎలా చేయగలుగుతావు? కొత్తగా వేస్తున్నటువంటి పైప్ లైన్ల ద్వారా నీళ్లు రావాలి కదా. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కొత్త పైప్ లైన్లు వేస్తా ఉన్నాం, పని మొదలైందా? ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? 1 వీక్ తర్వాత ఎన్ని రోజులకు ఒకసారి నీళ్లు వస్తాయి? నేను స్పెసిఫిక్ గా కుప్పగల్ స్కీమ్ కంటే కుప్పగల్లో ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ కి సంబంధించి నేను ప్రత్యేకంగా డబ్బులు తీసుకొని వచ్చిన దానికి సుమారుగా 13 లక్షలు ఖర్చు పెట్టి లోపల ఫిల్టర్ బెడ్లన్నీ మారుస్తా ఉన్నాం, కొత్తగా పైప్ లైన్లు వేస్తా ఉన్నాం. ఇవన్నీ వేసి మీకే కాదు, మీ చుట్టుపక్కల 5-6 గ్రామాలకి మంచినీటి సదుపాయం కోసం పనులు కూడా మొదలు పెట్టినాం. మీరు వీలైనంత తొందరగా పనులు పూర్తి చేసి, లక్ష్యం ఏమిటంటే ఇప్పుడు అమ్మ అక్క చెల్లి రాగానే అడిగిన, కారు దిగంగానే అడిగిన మొదటి మాట నీళ్ళు వస్తాయా లేదా, ఎన్ని రోజులకు వస్తాయని. నాకు ఇది చాలా ముఖ్యం. పనులు పూర్తయిన తర్వాత కనీసం 3-4 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే ఏర్పాటు చేయగలుగుతారా? ఏం పేరు నీ పేరు? సురేష్. ఎవరన్నా ఇతను ఎన్ని రోజులు పడుతుంది? వచ్చే నెల నుంచి వస్తాయా నీళ్లు రెగ్యులర్ గా నువ్వు చెప్పిన ప్రకారంగా? ఫిబ్రవరి అంతా కూడా పనులు చేసుకొని ఏంటాయని పైప్ వర్క్ జరుగుతా ఉంది. పని అయిన తర్వాత ఇతనికి రెగ్యులర్ గా మీరు చెప్పినట్టుగా 3-4 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయా లేని చేసి నాయకులందరూ కూడా మానిటర్ చేసుకోవాలి. ఏదైనా ఇబ్బంది అయితే నాకు అప్డేట్ చేయాలి. అర్థమైందా? కూర్చోండి. సచివాలయం సెక్రటరీ ఏంపా నువ్వన్నీ అబద్ధాలు చెప్తావని చెప్తున్నాడు ఆయన. ఏమన్నా ఎవరు పంచాయతీ సెక్రటరీ? ఎవరు? నువ్వే పంచాయతీ సెక్రటరీ, ఇన్ఛార్జ్ పంచాయతీ సెక్రటరీ. ఆర్డబ్ల్యూఎస్ రాలేదా ఏమిటి? ఎందుకని రాలే? ఎవరైనా ఇక్కడ ఎవరు పై నీళ్లు వదిలే ఆయన ఎవరు? మరి లైన్ మ్యాన్ ఎవరు? వాటర్ మ్యాన్ ఎక్కడ? హాస్పిటల్ పోయినాడా? ఎట్లా పోతాడా హాస్పిటల్? నేను వస్తానా తెలుసు కదా, ఇప్పుడే వస్తాయా హాస్పిటల్ అన్ని కూడా? నువ్వన్నీ అబద్ధాలు చెప్తా ఉంటున్నాడు, నిజం చెప్తున్నావు లేదా? నువ్వు ఆయన ఎందుకు సమర్థిస్తున్నావు? కూర్చోయా బాబు, నువ్వు పనులు చెప్పాల్సింది వాళ్ళు ఏం పనులు చేస్తారా లేదా అని. ఈయన ఎవరో తెలుసా పోనీ మీకు ఎవరికన్నా? ఎన్నో లేదు నువ్వు వచ్చి, మరి 2 వారాల నుంచి గ్రామ ప్రజలకు కనిపించలేదా నువ్వు? వారానికి 2 రోజులు వస్తే ప్రజలకు కనిపించాలి కదా. అబద్ధాలు చెప్తున్నావు నువ్వు. నెక్స్ట్ టైం మళ్ళీ నేను వచ్చి అడిగినప్పుడు ప్రజలు గుర్తుపట్టాలి కదా నిన్న ఆఫీసర్గా. ఏం విలేజ్ సెక్రటరీ? నువ్వు విలేజ్ సెక్రటరీ ఎవరు? విలేజ్ సెక్రటరీ నువ్వేనా? వెల్ఫేర్ సెక్రటరీ. వెల్ఫేర్ ఎవరు? వెల్ఫేర్, హౌసింగ్ ఎవరెవరు ఉన్నారు? రండి, సచివాలయం సిబ్బంది బయట రండి. మీరు కూర్చొని అక్కడంతా కూర్చున్నారమ్మా. ఎవరు నువ్వు? వెల్ఫేర్ అసిస్టెంట్. ఎన్ని పెన్షన్లు ఉన్నాయి? ఆ పక్క తిరుగు. ఈమెవరో తెలుసా మీకు? ఈమెవరో తెలుసా? ఈమె వాళ్ళు గుర్తుపట్టాలి కదండి. ఈమెవరో తెలుసా? తెలిసిన వాళ్ళు చెయ్యొద్దండి. తెలుసా? ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నావు ఇక్కడ? ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నావు? 6 నెలల నుంచి పని చేస్తున్నావా? ఎన్ని రోజులు ఉంటావు ఇక్కడ? రోజు వస్తావా గ్రామానికి? ఎన్ని పింఛన్లు ఉన్నాయి? 283 పింఛన్లు సమయానికి అందుతున్నాయా? మీ అందరికీ అందుతున్నాయా లేదా చెప్పండమ్మా. అందుతున్నాయా? కొత్త పింఛన్ల కోసం ఎంతమందిని మీరు ఐడెంటిఫై చేశారు? కొత్తగా 25 మందిని రెడీ చేసి పెట్టుకున్నారా?
గ్రామస్తులకు అందరికీ చెప్తా ఉన్నాను, కొత్త పింఛన్లు వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పటికీ రాలే, యాక్చువల్గా వస్తాయి. మళ్ళీ కొన్ని పింఛన్లు పోతాయంటే తప్పుడు పింఛన్లు పోతాయి, మంచి పింఛన్లు వస్తాయి. వచ్చిన వాళ్ళు రెడీగా పెట్టుకొని ఉండాలి. ఎప్పుడు ఆన్లైన్ లో ఎక్కించే పరిస్థితి ఉంటే అప్పుడు ఎక్కిస్తారు. ఇంటింటికి తిరిగి సమాచారం సేకరించినావా? నువ్వే చేయించా దగ్గరుండి, వాళ్ళు ఎక్కడ చేయించుకొని వస్తారు? నువ్వమ్మా నెక్స్ట్ డిజిటల్ అసిస్టెంట్. ఈమెవరో తెలుసా మీకు? ఈమెవరో తెలుసా? ఈ బురకా వేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా? ఏం చేస్తుంటావు నువ్వు? అంతే, రోజు వస్తావా ఇక్కడికి? ఈమె రోజు వస్తుందా సచివాలయానికి? రోజు వస్తుందని వాళ్ళు చెయ్యొద్దండి. వెరీ గుడ్, నీకు వేరే మంచి పేరే ఉంది నీకు. ఇప్పుడు కొత్తగా ఇళ్ళు ఎన్ని ఎంట్రీ చేసినావు ఇక్కడి నుంచి? కొత్త ఇళ్ళు పేదవాళ్ళకి కొత్త ఇళ్ళు ఇస్తున్న ఆవాస్ యోజన కింద ఇస్తున్నారు కదా, తెలుసా? ఎన్ని ఇళ్ళు శాంక్షన్ పెట్టినారు? 70 ఇళ్ళు కొత్త ఇళ్ళు కోసం పెట్టినారా? వచ్చినాయా? ఎంతమందికి వచ్చినాయి? శాంక్షన్ రావాలి కదా. 72 కొత్త ఇళ్ళు అయ్యా, మీ అందరికీ కూడా 72 కొత్త ఇళ్ళు శాంక్షన్ చేశారంటున్నారు. ఎవరికైతే ఇల్లు పాత పడిపోయి ఉంటుందో, ఇల్లు పడిపోయి ఉంటుందో, కొత్త ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఇప్పుడు ఇల్లు శాంక్షన్ అవుతా ఉంది కొత్తగా. దయచేసి మీ ఇల్లు చూసుకొని, ఎందుకంటే ఉదాహరణకి 3 సెంట్లు ఇల్లు, అంతేనా? మీ దగ్గర 3 సెంట్ల స్థలం ఉంటే అక్కడ కొత్త, ఎందుకంటే ఒక తండ్రి ఉంటాడు, 2 పిల్లలు ఉంటారు. ఒక ఇంట్లో ఒక కొడుకు ఉంటాడు, ఇంకొక ఇంట్లో 2 కొడుకులు ఉండాలి కదా, వాళ్ళకి స్థలం ఉండదు కదా. కేవలం జాగా ఉంటే చాలు, 3 సెంట్ల స్థలం జాగా ఉంటే చాలు, వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నటువంటి పథకం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దయచేసి మీరందరూ కూడా ఈవిడ దగ్గరికి వెళ్ళి పేర్లు నమోదు చేసుకుంటే వెంటనే ఇల్లు శాంక్షన్ చేస్తారని చెప్తా ఉన్నాను. చేయించుకుంటారా? ఎవరన్నా కావాలంటే చేయించుకోండి. నెక్స్ట్ ఇంకెవరున్నారు? మీ సెక్రటరీ ఎవరు? ఏం సెక్రటరీ అమ్మా నువ్వు? మహిళా పోలీస్. వస్తావా రోజు ఇక్కడికి? ఏం అవేర్నెస్ ఇస్తున్నారు? ఏమైనా చూసారా ఎప్పుడన్నా మీరు? ఏమైనా ఎప్పుడన్నా చూసినారా? చూడలేదంట. అబద్ధాలు చెప్తున్నా, రోజు వస్తున్నామన్నా. వెళ్తే మళ్ళీ చూసినామని చెప్పాలి కదా వాళ్ళు. గ్రామస్తులు అబద్ధం చెప్తారా? రావట్లేదంటున్నావు. ఇంటింటికి వెళ్తామని నువ్వు చెప్తున్నావు, వాళ్ళు ఎవరు నిన్ను గుర్తుపట్టట్లేదు అంటే అది అర్థం ఏమిటి? నువ్వు పని చేయట్లేదనే కదా, రావట్లేదనే కదా. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? వెళ్తే వాళ్ళు ఎందుకు గుర్తుపట్టరు? ఏమిటమ్మా ఇది? ఉద్యోగం కూడా సరిగా చేయలేకపోతే ఎట్లా? ఈమె మహిళా పోలీస్. రేపటి నుంచి మీరు లీడర్లు చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఎవరెవరు ఊర్లోకి వస్తున్నారు, అధికారులు ఎవరెవరు ఊర్లోకి రావట్లేదన్న విషయాన్ని ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీల్లో ఉన్న అధికారులు కనుక్కొని చెప్పాలి కదా, పై ఆఫీసర్లకు చెప్పాలా, కంప్లైంట్ పెట్టాలా. ఇవన్నీ చేయకపోతే ఎలాగా? మహిళా పోలీస్ ఈమె. మహిళా పోలీస్ అంటే మీ ఊర్లో జరిగేటువంటి చిన్న పెద్ద ఇన్సిడెంట్లన్నీ తీసుకెళ్లి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇచ్చి మీకు రక్షణ కల్పించే వ్యక్తి ఈమె. ఇంటింటికి తిరిగి మహిళలకు రక్షణ, పిల్లలకు రక్షణ అనేటువంటి ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు చేస్తా ఉన్నారు. ఇంటింటికి వెళ్ళి చేయాలి. రైట్, ఓకే నెక్స్ట్.
నువ్వు ఈమెవరో తెలుసా? నువ్వు గుర్తుపడితే వాళ్ళే చెప్తారు నువ్వేం డాక్టర్ ఏమని. ఎవరో తెలుసా ఈమె? తెలిసిన వాళ్ళు చెయ్యెత్తిన, ఒకే చెయ్యెత్తినారు అక్కడ. తెలిసిన వాళ్ళు చెయ్యెత్తండి. ఈమె పశువుల డాక్టరు. మీ ఇంట్లో గొడ్డు గోదే పశువులకన్నిటికీ ట్రీట్మెంట్ చేస్తుంది. ఈమె కనపడుతుందా ఊర్లో? కనిపిస్తుందా లేదా? కనిపిస్తుందంటే కనిపిస్తుంది, లేదంటే లేదన్నా చెప్పాలా? రోజు కనిపిస్తుందా? వెరీ గుడ్, నీకు మంచి పేరు ఉందమ్మా. రోజు కనిపిస్తా ఉంట. ఏం పనులు చేస్తావో చెప్పు నువ్వు. పశువులకి దానా ఇస్తాను, ఎంఆర్ ఇస్తాను, పశువులకి ఇంజక్షన్ చేస్తాను, చిన్న చిన్న సర్జరీలు చేస్తాను. ఈ ఊర్లో ఎంత క్యాటలు ఉన్నాయమ్మా? ఈ ఊర్లో 242 పశువులు ఉన్నాయని డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. 240 పశువులకి కూడా ఉచితంగా టీకాలు వేస్తారు, ఉచితంగా మందులు ఇస్తారు. ఇబ్బందులు ఏమన్నా ఉంటే ఎప్పటికప్పుడు ఆమెకి తెలియజేయాలి. ఆ ఊర్లో మీరు రెగ్యులర్ గా వస్తారా ఇక్కడికి? రోజు మార్చి రోజు ఇక్కడ ఉంటావు. ఓకే. ఇంకోటి ఏమంటే నేను దండలు కొట్టించినప్పుడు గాలి సూదులు వేయించుకోండి సార్. వేయించుకుంటే మాకు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఎందుకు సూదులు వేయించుకోరంట మీరు? అందరు కాక కొంతమంది ఎందుకు వేయించుకోరా? గ్రామస్తులు డాక్టర్ కంప్లైంట్ చేస్తా ఉంది. గాలి సూదులు వేసుకోవాలట మీ పశువులకి. వేసుకోకపోతే వాటికి ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బంది కదా. ఆ పశువులన్నీ కూడా ఇన్సూరెన్స్ ఉందమ్మా? అన్నిటికీ 242 మందికి ఇన్సూరెన్స్ ఉందా? ఇప్పుడు అంటే కొన్నిటికి ఉన్నాయి సార్, కొన్నిటికి ఫుల్ అయిపోయింది సార్ బడ్జెట్. మళ్ళీ ఓపెన్ అయినప్పుడు నేను మళ్ళీ ఇన్సూరెన్స్ మొత్తం పూర్తి చేయాలి. 245 పశువులు ఉంటే 245కి కూడా ఇన్సూరెన్స్ ఇస్తారు. అందరూ నోట్ చేసుకోవాలి. ఎందుకంటే పొరపాటున ఏదైనా జబ్బు వచ్చి మీ పశువు చనిపోతే దానికి డబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి, డబ్బులు ఇస్తారు కాబట్టి మీరందరూ కూడా ఆన్లైన్లో మేడం గట్టిగా పట్టుకొనైనా సరే మీరందరూ కూడా రిజిస్టర్ చేసుకుంటారా లేదా చెప్పండి అయ్యా. చేసుకుంటారా లేదా? అలాగే చేసుకోవాలి. అలాగే గొర్రెలు మేకలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ? ఎన్ని ఉన్నాయమ్మా? 1872, మేకలు 721 మేకలు ఉన్నాయి. వీటికి అన్నింటికి కూడా ఇంజక్షన్లు అవసరమైతే వేస్తారా? ఎవ్రీ మంత్ ఇంజక్షన్ వేస్తున్నారా? ఫ్రీగా వేస్తున్నారా? ఫ్రీగానే చేస్తారా? డబ్బులు తీసుకుంటారా? ఏమయ్యా ఫ్రీగా చేస్తారా డబ్బులు తీసుకుంటారా? ఫ్రీగానే చేస్తారు. పశువులకైనా మేకలకైనా గొర్రెలకైనా ఎటువంటి డబ్బు తీసుకోకుండా ప్రభుత్వమే ఇంజక్షన్లు వేయిస్తుంది. అర్థమైనా? మీ దగ్గర 1800 గొర్రెలు ఉన్నాయి, 745 మేకలు ఉన్నాయి. వీటికి కూడా మీరు గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తులో మీరందరూ కూడా ఇళ్లలో కొత్తగా నరేంద్ర మోదీ గారు మన భారత ప్రధాని నిన్ననే బడ్జెట్ వచ్చింది. ఆ బడ్జెట్ లో చెప్తా ఉన్నారు, ప్రతి ఇంటిలో కూడా ఒక ఆవు గేదో తప్పనిసరిగా ఉండాలి. ఏముండాలా? ఆవు గాని గేదె గాని సాక్కోవాలి. అది మిమ్మల్ని డబ్బులు తెచ్చి పెడుతుంది. దాని ద్వారా వచ్చే పాలతో ఒక కుటుంబం సంతోషంగా బతికేస్తుంది. దీనికోసం నరేంద్ర మోదీ గారు కొత్తగా ఇచ్చిన బడ్జెట్ లో 2 నుంచి 5 లక్షల రూపాయలు బ్యాంకు రుణాన్ని ఎటువంటి గ్యారంటీ పెట్టనవసరం లేకుండా, బ్యాంక్ వెళ్తే గ్యారంటీ ఇమ్మంటారు కదా, అట్లా గ్యారంటీ కూడా పెట్టాల్సిన అవసరం లేకుండా మీకందరికీ లోన్లు రాబోతా ఉన్నాయి మార్చి ఏప్రిల్ నుంచి. ఇవన్నీ సద్వినియోగం చేసుకొని ఏమ్మా వీళ్ళకందరికీ కూడా కొత్తగా పథకం వస్తే అందరికీ తెలియజెప్పాలా. మీరు గ్రామ సభలు పెట్టి కానీ గ్రూపులుగా కానీ చేసి వాళ్ళకందరికీ చెప్పాలా. దానితో పాటుగా మిగతా విషయాలు కూడా ఇప్పుడు గోకులం షెడ్లు వస్తాయా? ఎన్ని గోకులం షెడ్లు పెట్టారు ఈ ఊర్లో? ఎవరికి వచ్చింది గోకులం షెడ్ వచ్చింది? ఎవరయ్యా? లక్ష్మణ. అన్నిటికీ ఆయనే చెప్తున్నాడు, ఆయన కూడా ఉన్నాడు. నీకైనా లక్ష్మణ్ అంటే నువ్వేనా? ఏమయ్యా ఏంటి? షెడ్ శాంక్షన్ అయింది కానీ డబ్బులు రావాలి కదా అంటాడా?
షెడ్ వచ్చినానే రాలేదు అంతేనా? సరే, ఈసారి మీరు గుర్తుపెట్టుకోనమ్మా, ఈ గ్రామానికి ప్రత్యేకంగా నాయకులు కూడా గోకులం షెడ్లు వస్తే, గోకులం షెడ్ అంటే మీరు పశువులు కట్టేసుకోవడానికి, కొట్టాలు వేసుకోవడానికి ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఆ షెడ్లు గత సంవత్సరం ఒక 120 ఇచ్చాం మన ఆదోని మండలంలో. ఈసారి సుమారుగా 150 వచ్చినాయి. అది మీరు కట్టుకున్న తర్వాత ఫోటోలు గట్రా తీసి పంపిస్తే దానికి సుమారుగా 1,50,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. దీని అందరూ సిద్ధపడండి. ఎవరెవరైతే పశువులు ఉన్నాయో, ఎవరెవరైతే ఎద్దులు ఆవులు ఉన్నాయో వీళ్ళందరూ కూడా మీరు ఇంటింటి సర్వే చేసేమ్మా, ఎన్ని గోకులం షెడ్లు అవసరం ఉంటాయో కూడా తెలుసుకుని ముందుగా తెలియజేయండి. పైన రాసి పెడితే మీకు సులభం అవుతుంది. ఓకే, మంచిది తల్లి. నువ్వు విఆర్ఓ ఇక్కడ, విఆర్ఓ ఎడా? ఈయనెవరో తెలుసా? తెలుసా? పని చేస్తాడా? ఈయన పని చేస్తాడా లేదా? చేస్తాడులే, చెప్పండి. చేస్తాడంటే మంచి పేరు ఉన్నట్టు. నీకు ఏం పేరు? నీ పేరు శేక్షావళి. ఈయన సర్వేయరు. అంటే మీకు ఎక్కడన్నా కొలత గిలతలు వేయాలంటే భూమికి ఈయన వచ్చి కొలతలు వేస్తాడు. ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో. ఎన్ని విలేజెస్ కి ఇన్ఛార్జ్ నువ్వు? ఏవేవి? పాండవగల్కి, కుప్పగల్లు, ఆనవాళ్ళు. రీసర్వే చేస్తున్నావా? అక్కడ ఉన్నావా? ప్రజలకు అందుబాటులో ఉంటావా? రోజు వస్తావా? ఇన్ఛార్జ్ చేసినారు. అలర్ట్ గా ఉండాలి. మీ ఊర్లో ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఏమన్నా ఉంటే, కొలతల్లో అటు ఇటు తేడా ఉంటే ఈ వ్యక్తి దగ్గర చేయించుకోవాలి మీరు. ఓకే, నెక్స్ట్. ఈయన ఎవరో తెలుసా? అప్పగారు ఎవరో తెలుసా? ఈయన ఎవరికి తెలియదు. ఇన్ఛార్జ్ అంటే ఊరికి రావా? ఎన్ని రోజులు అయింది నువ్వు ఇన్ఛార్జ్ చేసి? 2 నెలల నుంచి ఊరికే రాలేదు నువ్వు. ఉంటే గుర్తుపట్టాలి కదా జనాలు. ఎన్నో మరి జనాలు గుర్తుపట్టాలి కదా. మీ నాయకులకు మాత్రం గుర్తుపడితే ఎట్లా? నీ సర్టిఫికేట్ కాదు నాకు కావాల్సింది, ప్రజల సర్టిఫికేట్ కావాలా. మరి జనాలు పలకట్లేదు. 350 ఏమన్నా వస్తావా ఈ ఊరికి నువ్వు? డైలీ వస్తారంటే ప్రజలకు గమనించాలి కదా, ప్రజలు చూడాలి కదా. ప్రజలు తిరుగు కొద్దిగా. నువ్వు నాయకుల చుట్టూ తిరుగుతున్నావు నువ్వు. మరి ఎవరు పలకట్లేదు? నేనైతే వాళ్ళ నా దగ్గర రాకపోయినా ప్రతి ఒక్కరు ఫోన్లు చేస్తారు. వాళ్ళు ఫోన్లోనే వెంటనే సమాధానం చెప్తారు. ఫోన్లు చేస్తే మీకు సమాధానం చెప్తాడా ఈ మనిషి? మంచి పేరు లేదు నీకు, నాకేది అనిపించట్లే. మంచి పేరు తెచ్చుకోవాలి. కేవలం లీడర్లు మాత్రం మంచి అంటున్నారు, ప్రజలకు కూడా గుర్తుపట్టాల. ప్రభుత్వ ఉద్యోగిని ప్రజలు గుర్తుపట్టకపోతే లాభం లేదు. ప్రజలు గుర్తుపట్టే విధంగా, ఇప్పుడు నేను ఎమ్మెల్యే, నేను నా ఇంట్లో కూర్చొని ఉంటే అవుతుందా? ప్రజలు నన్ను గుర్తుపట్టలేదనుకో, వీళ్ళు ఎవరు నన్ను ఎమ్మెల్యేగా, ఏమిటి లాభం? అలాగా విఆర్ఓ అంటే కూడా ప్రజలు గుర్తుపట్టాలా. ప్రతి ఆఫీసర్ని కూడా ప్రజలు గుర్తుపట్టాలా. గుర్తుపట్టలేనప్పుడు ఓన్లీ లీడర్లు మాత్రం చేస్తాడులే సార్ అంటే వీళ్ళకు బాగున్నట్టు ప్రజలకు బాగలేనట్టుగా ఉంటది వ్యవహారం. కాబట్టి ఇంటింటికి తిరగాల. ఊరికి వచ్చినప్పుడు 4 చోట్ల నలుగురికి కలవాలి. ఏం జరుగుతుందో గ్రామస్తులతో మాట్లాడాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. ఏం బాబు, ఏం పేరు నీ పేరు? గోవిందరాజు. గోవిందరాజు, రైట్. ఇంకెవరు నా ఆఫీసర్లు తెలుసా? ఈమెవరో తెలుసా? ఏం చేస్తుంది?
ఈమె వ్యవసాయ శాఖ అధికారి. మీ ఊర్లో డీటెయిల్స్ చెప్పమ్మా. ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఇక్కడ? దగ్గర పెట్టుకో, దగ్గర పెట్టుకో, దగ్గర పెట్టుకో. 1342 ఎకరాలు క్రాప్ కుకింగ్ చేస్తున్నాం సార్. రబీ కూడా మళ్ళీ చేస్తున్నాం సార్. ఈ క్రాపింగ్ చేస్తున్నారు అందరికి. మొత్తం ఎన్ని ఎకరాలు, దాంట్లో ఎన్ని ఈ క్రాప్ చేయించారు? సార్ టోటల్ 1510 ఎకరాలు ఉంది సార్. 1500 ఎకరాల్లో 1300 ఎకరాలు ఈ క్రాప్ చేయించారు. ఖరీఫ్ లో చేసాం సార్. ఇప్పుడు రబీ సీజన్ కూడా అంటే మిగతా 200 ఎకరాలు పంటలేదా, వేయలేదా పంట? వీళ్ళు రబీలో వేస్తున్నారు సార్. ఇప్పుడు వేశారా? ఏం వేస్తున్నారు వీళ్ళు ఇక్కడ? వేరుశనగ వేశారు సార్. అందరూ వేరుశనగ వేశారా? కొంతమంది పూలు వేశారు సార్. మొన్న ఏం వేశారు? మొన్న పంట ఏం వేశారు? ఖరీఫ్ లో సార్. ఖరీఫ్ లో పత్తి, గ్రౌండ్ నట్, మిరప. ఎన్ని ఎకరాల్లో పత్తి వేశారు? సార్ 650 ఎకరాలు వేశారు సార్. 600 ఎకరాలు పత్తి. మిగతావి? మిగతాది గ్రౌండ్ నట్, రెడ్ చిల్లీ వేశారు సార్. గ్రౌండ్ నెట్ ఎన్ని ఎకరాలు వేశారు? 83 ఎకరాలు. 83 ఎకరాలు. ఇంకా రెడ్ చిల్లీ 103 ఎకరాలు వేశారు సార్. 103 ఎకరాలు వేశారు. పత్తి రేట్ వచ్చిందా? మంచి క్వాలిటీ వచ్చిందా? క్వాలిటీ పడిపోయిందా ఈసారి? వచ్చింది సార్. కొంతమంది మన మార్కెట్ యాడ్ కూడా అమ్ముకున్నారు సార్. సిసిఐకి అమ్మినారా లేదా బయట అమ్ముకున్నారా? టైంకి వచ్చేసరికి చాలా మంది బయట అమ్మేసుకున్నారు. బయట రేటు బాగా వచ్చిందా ఈసారి? సిసిఐలో వచ్చిందా రేటు? ఇక్కడ క్వాలిటీ ఎలా వచ్చిందమ్మా? ఇక్కడ క్వాలిటీ ఏ విధంగా వచ్చింది? పత్తి క్వాలిటీ మీడియం ఉందా? మీడియం ఉందంటే రేట్ రాదు కదా మరి. అవును సార్. ముందే పత్తి రావడం వల్ల ముందే అమ్మేసుకున్నారు సార్. కొంతమంది రైతులు ఒక 50% మాత్రం మన మార్కెట్ యాడ్కి అమ్ముతున్నారు. మార్కెట్ యాడ్ అమ్మారు, మిగతా అంతా బయట అమ్మారా? ఎంత రేట్ వచ్చిందమ్మా? ఏమయ్యా ఎంత రేట్ వచ్చింది మీ అందరికి? మీ గ్రామంలో ఎక్కువ మందికి అందరికి 7000 వచ్చిందా? 6000 వచ్చిందా? 6000, 6,500. మీరు ఎందుకు తొందరగా వేసారు పత్తిని? తొందరగా వేయడం వల్ల వీళ్ళకి తొందరగా వచ్చిందా? మరి మీరు చెప్పలేదా తొందరగా వేయాల్సిన అవసరం లేదని? ఏమా వాళ్ళ టైంలోనే వేసారు సార్. కానీ అప్పుడు వర్షాలు పడడం వల్ల సరిగా రాలేదు సార్. ఏమయ్యా పంట సరిగా వచ్చిందా? పంట పాడైందా ఈసారి? సరిగా రాలేదా? రేట్ వచ్చిందా రాలేదా? రేట్ రాలే. అందరికి 6,000, 6,500 వచ్చిందా? 7,500, 800,000 ఎవరికి రాలేదా? అది ఏందో దురదృష్టమో కానీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మా అసెంబ్లీలో చాలా సార్లు చెప్తా ఉంటా. మంచి పంట వచ్చిందనుకో అప్పుడు రేట్ డమాలను పడిపోతుంది. పంటంతా అయిపోయింది అనుకో, లాస్ట్కి వచ్చింది అనుకో అప్పుడు రేట్ అమాంతం పెరిగిపోతా ఉంటది. అది ఎందుకు పెరుగుతుందో అది మార్కెట్ వాళ్ళకే తెలియాలి. ఏదో మాయాజాలం లాగా ఉంటది, విచిత్రంగా ఉంటది. చివరికి రైతుకు మాత్రం రేట్లు రావు. చివరిలో ఎవరన్నా అరాకొర మిగిలిపోయింటే దానికి పెద్ద రేట్ వచ్చింది అని హంగామా చేస్తారు. ఇది కూడా మారాల. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పత్తికి 3 సార్లు కనీస మద్దతు ధర పెంచారు. ఇప్పుడు మద్దతు ధర ఎంతమ్మా? మంచి పత్తి పండించగలిగితే 9,000 రూపాయల వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో పత్తికి రేట్ వస్తా ఉంది. మీకు 6,500, 6,000 వస్తుంది అంటే మీకు తక్కువ రకం పత్తి పండుతా ఉంది. ఇక్కడ కారణం ఏమిటి? వర్షాలు ఎక్కువ పడ్డమే కారణమా? ఇంకేమైనా కారణం ఉందా? వర్షాలు ఎక్కువ పడ్డం వల్ల పత్తి డ్యామేజ్ అయింది. ఈసారి మళ్ళీ గ్రౌండ్ వేరుశనగ పండుతుందా? బాగుందా? ఏమయ్యా వేరుశనగ బానే ఉందా? వేసింది చెప్పాలి, మీరు చెప్తే కదా తెలుసు. వేరుశనగ బానే వచ్చినాయా? బుడ్డలు రావలే. చెట్లు బాగున్నాయని అడుగుతా ఉన్నా. పంటలు బానే ఉన్నాయా? బాగా పండించాలా. వీళ్ళకి జాగ్రత్తలు చెప్తారా ఎప్పటికప్పుడు మీరు? ఆర్బీకే ఉందా ఇక్కడ? మీరు ఇన్ఛార్జ్ ఎన్ని రోజులు వస్తారు ఇక్కడికి? ఎన్ని రోజులు ఒకసారి? వారానికి 3 రోజులు వచ్చినప్పుడు వీళ్ళకందరికీ కూడా ఈ బుడ్డలకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా వస్తూ ఉంటే, జబ్బులు ఏమన్నా వస్తుంటే ముందుగా అలర్ట్ చేయండి. అనవసరంగా ఎక్కువ
పిచికారీ చేయకుండా ఎరువులు అనవసరంగా వృధా కాకుండా చూసుకోండి. ఏదైనా ఇబ్బందులుంటే ఎప్పటికప్పుడు మాకు తెలియజేయండి. అర్థమైందమ్మా? ధన్యవాదాలు. ఇంకేమన్నా పెద్ద ఆయన చెప్పిన తర్వాత ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి పనులు ఆపేసినారు అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే గత సంవత్సరం ఇచ్చిన బడ్జెట్ నవంబర్కి అయిపోయింది. ప్రతి సంవత్సరము కూడా సుమారుగా ఆంధ్రప్రదేశ్ కు 10,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయి. వాటిల్ని ప్రభుత్వం మారిన తర్వాత తొందరగా వాడేశారు. టకటకాని పనులు ఎక్కువ చేసేయడం వల్ల వాడేసి నవంబర్కి బడ్జెట్ పూర్తయింది. కొత్త బడ్జెట్ లో దానికి డబ్బులు కేటాయిస్తేనే పనులు మొదలవుతాయి. కాబట్టి ఇప్పుడు 11వ తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది, అక్కడ బడ్జెట్ కేటాయింపులు జరుగుతాయి. పెద్దయినా అయిన తర్వాత వెంటనే ఉపాధి హామీ పనులు ఫిబ్రవరి ఎండ్ కానీ మార్చి 15 తర్వాత కానీ మొదలవుతాయి. ఏమప్ప అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టాల్సిన అవసరం ఉంది. బడ్జెట్ లేదు. కొండ పక్కన ఎవరు ఇక్కడ స్కూల్లో ఎవరు చూస్తారు? ఏం చేస్తారండి? ఇప్పుడు పెద్ద ఆయన చెప్పేది ఏంటంటే 650 మంది పిల్లలు ఉన్నారు, స్కూల్ ఉంది, అన్ని జరుగుతా ఉన్నాయి. కానీ పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం లేదు అని చెప్తాడు పెద్ద ఆయన. ఖాళీ జాగాని సరి చేయలేరా? లేదా జాగా? ఎప్పుడా పోయినావా స్కూల్కి? ఎక్కడ చూసా? నువ్వు ఇప్పుడు ఫోన్లే ఇప్పటిదాకా చేయలే కదా, ఇప్పుడు ఏం చేస్తావంటే రేపే స్కూల్కి వెళ్ళు, స్కూల్లో హెడ్ మాస్టర్ తో మాట్లాడండి. ఆట స్థలం కావాలా? పెద్ద ఆయన కూడా తీసుకోరే. పొద్దున బండి ఉంది దగ్గర, నేరుగా పెద్ద ఆయన ఇంటికి పో, ఆ పెద్ద ఆయన ఎక్కించుకో బండిలోకి, నేరుగా స్కూల్ దగ్గరికి పో, హెడ్ మాస్టర్ ఉంటాడు. నువ్వు ఆ పెద్ద ఆయన స్కూలు హెడ్ మాస్టర్ కలిసి పిల్లలకి ఆట స్థలం ఎక్కడ చేయొచ్చో మీరు ఒక అంచనాకి రండి. పెద్ద ఆయన వస్తే నాకు ఆ ప్లేస్ చూపిస్తే ఉపాధి హామీ పని రాగానే ఫస్ట్ పని ఆ స్కూల్ని పెట్టేయాలి. ఉపాధి హామీ పనుల్లో స్కూల్ పని కూడా పెట్టచ్చు పెద్ద ఆయన. కాబట్టి వెంటనే మార్చిలో ఫస్ట్ పని ఏం చేయాలి? మీరు స్కూల్ పని పెట్టేయాలి. ఆ స్కూల్ పని పెట్టేస్తే ఆట స్థలం నీట్గా చేసేసి దాన్ని శుభ్రంగా పిల్లలు ఆడుకునే విధంగా నీట్గా చేయండి. గుంతలు ఉంటాయి కింద, స్థలం చూపిస్తే సరిపోదు. పిల్లలు ఆడుకోవాలంటే పెద్ద పెద్ద గుంతలు ఉండకూడదు. వాటిలంతా చదును చేసి రోలర్ పెట్టి రోలింగ్ చేయించాల. పిల్లలు క్రికెట్ ఆడుకోవాలంటే క్రికెట్ సీజన్ కూడా వస్తా ఉంది ఇప్పుడు. క్రికెట్ ఆడు స్థలం ఎత్తకాలి కదా. ఇది స్థలం అంటే పెద్ద ఆయన స్థలం కూడా చెప్తున్నాడు. సార్ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ పోవాలి సార్. అంటే స్కూల్ కు పక్కన లేదంటాడు ఆయన. స్కూల్ ఇక్కడ ఉంది సార్, ఖాళీ స్థలం ఉండేది మెయిన్ రోడ్ సార్. కట్టించారు సార్, కొండ మేరం కట్టించినారు. పోయినసారి వర్షాలు ఎక్కువ కలిసి గుండ్లు కూడా దొరికినాయి, కాకపోతే స్కూల్ దగ్గర రాలేదు. ఇప్పుడు స్థలం 1 ఎకరం 2 ఎకరాలు స్కూల్ ఏడాది చూస్తే స్కూల్ కు ఆనుకోనే ఆట స్థలం ఉంటే బాగుంటది. స్కూల్ ఎక్కడో ఉండి ఆట స్థలం ఎక్కడో ఉంటే పిల్లలు ఇక్కడి నుంచి అక్కడ ఆడుకోవడం అంటే కష్టం కదా. దాని పక్కనే ఖాళీ ప్లేస్ ఉంటే వెతకండి బాబు. స్కూల్ మార్చాలంటావా? సరే నేను పంపిస్తా, నువ్వు కనుక్కొని వచ్చి పెద్ద ఆయన స్కూల్ కూడా మార్చాలా అంటాడు. అది నిజంగా ఆ పరిస్థితులు తీసుకొని వచ్చి నాకు రిపోర్ట్ ఇవ్వవు. ప్రాపర్ గా రిపోర్ట్ ఇస్తే నేను ప్రభుత్వానికి చెప్తాను పెద్ద ఆయన. ఆ రకంగా స్కూల్ మార్చగలమా, దానికి నిధులు ఉంటే మాత్రం వెంటనే శాంక్షన్ చేయిస్తాను, సరేనా? లేకపోతే వెంటనే ఆట స్థలాన్ని అయితే ఏర్పాటు చేద్దాం, సరేనా? స్కూల్ రిపేర్లు ఏమైనా ఉంటే కూడా చేయిస్తాను,
ఓకే, ఇంకా పెద్ద గుండు వచ్చేసిందా? ఇప్పుడు మిగతా కూడా పడే ప్రమాదం ఉందా? కట్టారు సార్, ఇంతకు ముందు అట్లా కట్టినారు, 10th క్లాస్ 2 ఫ్లోర్ కట్టినారు సార్. సరే, ఈ విషయాన్ని కూడా పైన కొండ మీద నుంచి గుండ్లు పడే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఒకటి ఆల్రెడీ పడినాయంట. వెంటనే ఆ పని కూడా నాకు ఏమైందో అప్డేట్ చేయండి. దాని గురించి కూడా ఎలా చేయాలా అని. గుండ్లు పడుతున్నాయంటే అక్కడ కొంచెం ఖాళీ పెట్టాలా. మన గుండ్లు ఆపలేం కదా, పెద్ద ఆయన పైకి వెళ్ళి ఎట్లా ఆపుతాం? పెద్ద పెద్ద గుండ్లు అంటే అక్కడి నుంచి తీసేసి దాన్ని వదిలిపెట్టి ఇంకేదైనా కొత్త బిల్డింగ్ కట్టుకున్నావా అంటారు, అంతే కదా? అలాగే ఎప్పటికైనా ప్రమాదం కాబట్టి కొత్త ప్లేస్ లో ఎక్కడన్నా కడదామంటారు. వెతికి పెట్టండి, కొత్త ప్రపోజల్స్ అన్నా తయారు చేసి పెడదాం. ఇప్పుడు దాన్ని అట్లాగే పెట్టి స్కూల్ కోసం కనీసం ఒక 5 ఎకరాలన్నా కావాలి కదా, 5 ఎకరాలు కావాలిగా. ఒక 5 ఎకరాల ప్లేసు, గవర్నమెంట్ ప్లేస్ వెతకండి, స్కూల్ కట్టి పక్కన పెద్ద ఆట స్థలం ఉండేలాగా కూడా ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇంకేమైనా ఉందా? అంగన్వాడీ లేదా? కారుతుందా? ఎవరు అంగన్వాడీ టీచర్ వచ్చిందా? మీరు రమ్మని చెప్పి పిలిపించాలి అందరినీ. ఇట్లా కాదు, కరెక్ట్ కాదు. వాళ్ళ కనీసం ఆగమ్మా, నేను ఈ కేంద్రం గురించి ఏమిటి పరిస్థితి? పోయినావా అంగన్వాడీ కేంద్రానికి? నెక్స్ట్ టైం మీరందరూ చెప్పాలా, లీడర్లు అందరూ, ఆఫీసర్లు ప్రతి ఒక్కరూ ఉండాలా. ఉంటే కదా గ్రామస్తులు సమాధానం చెప్పడానికి కదా, లేకపోతే గ్రామస్తులు సమాధానం చెప్పేది ఎవరు? అంగన్వాడీ కేంద్రం కూడా నేను పట్టించుకుంటా తల్లి, కారుతా ఉందని చెప్తా. దోమలు కలుస్తున్నాయా? ఫ్యాన్ కూడా లేదా? ఓకే బాబు, దీనికి సమయం రాసుకో. నువ్వు వింటే సరిపోదు, రాసుకోవాలి. గ్రామస్తులు ఏం చెప్తారు రాసుకోవాలా, పని చేయాలి, మళ్ళీ నా దగ్గర తీసుకొని రావాలి. అలాగే తల్లి, నేను వెంటనే దీని గురించి చెప్తానమ్మా. ఏందా ఈ పద్ధతి? హాస్పిటల్కి ఎట్లా పోతాడు మీటింగ్ పెట్టుకొని? అన్ని ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సినప్పుడు తప్పించుకొని తిరిగితే ఎట్లా? కూర్చో బాబు. ఒకటి, వాటర్ మ్యాన్ సరిగా సమాధానం చెప్పట్లేదు, వాటర్ కి సంబంధించిన ఇష్యూ. 2, స్కూల్ కు సంబంధించిన ఇష్యూ. 3, అంగన్వాడీకి సంబంధించిన ఇష్యూ. ఏమబ్బా? స్కూల్ అతను రావట్లేదంటావు, అంతే కదా? నీ గురించి చెప్తున్నాడా? దగ్గరగా జనాల దగ్గరికి పోవయ్యా రేపటి నుంచి, సరేనా? ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి కదా కదా. అట్లా అనుకుంటే ఎట్లా? పెద్ద మనుషులంతా కూడా నువ్వు పని చేయట్లేదు అంటే అవమానం కదా నీకు కదా. పని చేయాలి, కష్టపడి పని చేయాలి కదా. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినాను. ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజల్లో తిరిగి మంచి పని చేస్తే కదా ప్రజలు గుర్తించేది. మీరు కూడా అలాగే గుర్తించాలి. పెద్దయినా ఒకసారి అవకాశం ఇద్దాం. నువ్వు ఆయన కోపం వచ్చింది బాగా, దేనికో తెలియదు. పెద్దయినా ఇంకొకసారి అవకాశం ఇద్దాం. పని చేయకపోతే అప్పుడు నేనే వచ్చి తీసేస్తా, సరేనా? సరే, ఒకసారి అవకాశం ఇద్దాం. సరి చేసుకుంటానంటున్నాడుగా, సరి చేసుకుంటానంటున్నాడు. సరేలే, సరే అట్లా చేద్దాంలే, కూర్చో. సరే అలాగే చేద్దాం. ఏమండి? అలాగే బాబు, ధన్యవాదాలు మీ అందరికి కూడా. చెప్పేదేనా? ఏమయ్యా వీధులు ఇట్లు లేవంట? ఏమైంది? ఏం చేస్తారా లీడర్లంతా మీరు? ఎలక్ట్రీషియన్ వర్క్ జరుగుతుందా? కొత్త దానికి మనకి లైన్ మ్యాన్
లైన్మెన్ లేడు సార్ అడిగింది సార్ చాలా సార్ మీకు ఒకసారి సార్ ఏ ఫోన్ చేయండి సార్ చెయ్యాలమ్మా, మీకు అడిగింది ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నా. ఏకి మనకి ఇక్కడ పెద్ద లైట్లు ఏమైనా ఏంటంటే అంటే కొత్తగా సార్ అవన్నీ పోల్స్ అన్ని కొత్తగా దాని ఫిట్టింగ్ వాళ్ళే ఇస్తారు సార్. ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతున్నారు. ఒక్క ఆఫీసర్ మాట్లాడారు, ఒక్క ఆఫీసర్ మాకు ఎవరు పని చేస్తాం. ఎలక్ట్రికల్ ఏ ఎవరు మీకు కలుపు, ఫోన్ పెట్టు, కలుపు. ఒక్క నిమిషం, ఎలక్ట్రికల్ పని చూసేసి మళ్ళీ ఒక్క నిమిషం మాట్లాడుతున్నారు. ఎవరు ఏ గారు సార్ ఇది స్పీకర్ పెట్టరా? హలో, ఎలక్ట్రికల్ ఏరియా. ఇప్పుడు కుప్పగల్లో వీధి లైట్లు ఒకటి కూడా కనపడతలేదు. గ్రామస్తులంతా కూడా ఇక్కడ ఎవరు పని చేయట్లేదండి, వీధి లైట్లు కూడా వేయలేదు అంటున్నారు. ఎందుకు వేయలేదు? సర్పంచ్ నీ పేరు చెప్తున్నాడు, ఏదో లైట్లు పోల్లు మారుస్తున్నామని. ఏంటది నిజమా? అడుగుతున్నా సార్. ఓకే, వాళ్ళు ఏమన్నా వేయలేము సార్. లైట్లు మనకి సంబంధం లేదు సార్. మనము కరెంటు థర్డ్ వైర్ ఉందా లేదా దాని ప్రకారం లైట్లు పడిపోకుంటే వైర్ ఏమైనా ఫెయిల్ అయితే వైర్ ఇట్లా చేంజ్ చేస్తాం సార్. లైట్లు అంతా మనకి రాదు సార్. మీరు పోల్ వర్క్ కంప్లీట్ చేసినారా ఇక్కడ లేదా? చేసినారా? కంప్లీట్ చేసాం వర్క్. ఆయన కంప్లీట్ చేసినారా? మీ లైట్లు ఏమైనా ఇంతకి వర్కే చేయలేదు సార్. పిల్లండి సార్ నన్ను మాట్లాడుతున్నాను. నువ్వు పని చేసినానంటావు, ఇక్కడ సర్పంచ్ పని చేయలేదంటాడు, గ్రామస్తులు మాకు లైట్లే లేవంటారు. ఏంది ఇదంతా కూడా? రేపు వచ్చి మాట్లాడు, గ్రామస్తులతో మాట్లాడు, నాకు వచ్చి రిపోర్ట్ చేయి ఏమైందో కనుక్కొని. గ్రామానికి వెళ్ళు, కుప్పగలికి వెళ్ళి లైట్లు ఎందుకు లేవో చూడు ఫస్ట్. చూసి సర్పంచ్ తో మాట్లాడు, గ్రామస్తులతో మాట్లాడు. నీ పోల్లు ఏమైనా చూడు, నీ లైట్లు ఏమైనా చూసి నాకు మళ్ళీ వచ్చి సమాధానం చెప్పు. ఏమ్మా, అంగన్వాడీ కేంద్రాలు ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఎన్ని ఉన్నాయి కేంద్రాలు? 3 సెంటర్లు. మీరు ముగ్గురు హెల్పరు, ఇద్దరే ఉన్నారు. 3వ మనిషి ఎక్కడ? మరి దాన్ని ఎవరు చూస్తారు? రెండు నువ్వే చూస్తావా? నువ్వు ఒకటి చూస్తావు. నీ సెంటర్లో ఎంతమంది ఉన్నారమ్మా? ఎంతమంది పిల్లలు ఉన్నారు? గర్భిణులు ఎంతమంది ఉన్నారు? మీకమ్మా? బాలింతలు 10 మంది, గర్భవతులు 92 అన్ని బాగానే జరుగుతా ఉన్నాయా? పిల్లలకు సరైన టైంలో ఇస్తున్నారా? ఆహారం అంతా ఇస్తున్నారా? స్కూల్కి రోజు వస్తారా పిల్లలు? వస్తారా? ఫ్యాన్ లేదని చెప్తా ఉందా అక్క. ఫ్యాన్ లేదంటే కారుతుందంట. ఫోన్ లో పెట్టుకుని కూర్చుంటారా? పొగ పెట్టుకుని కూర్చుంటారా? పొగ పెట్టకూడదు తల్లి, పిల్లలు ఉంటారు కదా. ఇంతకుముందు పాత సెంటర్ లో ఉన్నారు సార్. మేడం సిడుకు మేడం వాళ్ళు అంత కొంచెం పిల్లలు ఇబ్బందిగా ఉంది, బాగలేదు పరిస్థితి అని ఫస్ట్ సెంటర్ 2 సెంటర్ కలిపి పెట్టే చోట పెట్టారు సార్. ఇప్పుడు ఈ అమ్మాయి కొత్త సెంటర్ లోనే ఉంది సార్. అంతకు ముందు బాగలేదు సార్. ఇప్పుడు ఫ్యాన్ లేదంటదమ్మా. ఫ్యాన్ వచ్చి తెచ్చినారా లేదా? ఉందా? కొత్త సెంటర్ లో ఫ్యాన్ ఉందంటదమ్మా. పాత సెంటర్ దాంట్లో అది మూసేశారంట పాతది. కొత్త దాంట్లో ఫ్యాన్లు అన్ని ఉన్నాయా? కారుతా ఉన్నదా? దాన్ని కారట్లేదా? టయానికి పిల్లలకి అన్ని ఇస్తున్నారమ్మా? చిక్కిలిక్కిలు అన్ని ఇస్తున్నారా? అన్ని ఇస్తారా? సంతోషం. ఇంకేదన్నా ఉంటే రిపేర్లు చేయిస్తాను, సరేనా అమ్మా? పిల్లలు ఏమ్మా? ఏమయ్యా సెక్రటరీ, మంచినీళ్ళ కనెక్షన్ ఇవ్వడానికి ఏమి? ఎవరు? స్కూల్లో టీచర్. వాళ్ళ నీళ్లు మీరు వాడేసుకుంటే ఇట్లా కొత్త కనెక్షన్ ఇవ్వయ్యా, ట్యాప్ కనెక్షన్ ఇవ్వ వీళ్ళకి. ఇంకోటి ఏంటంటే సెంటర్ చుట్టుపక్కల బాగలేదు సార్. బాత్రూమ్ కూర్చుంటారు, జాలరీ కిటికీలు కంటే టాయిలెట్ లేదా?
బయట పబ్లిక్ శుభ్రంగా పెట్టాలా? బయట పెట్టాలి కదా, అన్ని క్లీన్ గా చేసుకుంటే కదా దాన్ని అలా చేస్తే ఏం చేయాలి దాన్ని? పెద్ద మనుషులు మీరు చూడండి, సెంటర్ చుట్టుపక్కల అందరూ కూడా అయ్యి డబ్బులు కావాలి కదా, అన్ని చూస్తాయి పెద్ద నువ్వు చెప్తావు అట్లా నువ్వు కదా, కట్టే అది కట్టే ఇది కట్టే అంటే అన్ని చూస్తాయి కదా, అట్లా అవ్వదు కదా. తొట్టా మంచినీళ్ళు తొట్టా పశువులకా? ఏమయ్యా సెక్రటరీ, ఏమై పని సర్పంచ్ ఇప్పుడు మన సర్పంచ్ అకౌంట్ లోకి ప్రతి 6 నెలలకు ఒకసారి నేరుగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు వేస్తుంది. ఈ సంవత్సరంలో ఎన్ని డబ్బులు వచ్చినాయి నీకు? 6,75,000 రూపాయలు వచ్చినాయి. అవునా? నాకు ఏమా జనరల్ ఫండ్ 1,20,000 రూపాయలు వచ్చినాయి. దాంతో పాటుగా ఎన్ఆర్జిఎస్ ఫండ్ వస్తుంది. దాంతో పాటు ఇంకేదైనా అడిషనల్ ఫండ్ ఉంటే ఎంపీపీ ఫండ్ దగ్గర నుంచి కూడా తెచ్చుకోవచ్చు. నువ్వు ఇంట్రెస్ట్ ఉండాలా, నీకు ఊరికి మంచి చేయాలా అనేటువంటి ఆసక్తి ఉండాలా, ఊరి ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన ఉండాలా. సెక్రటరీ నీకు కూడా చెప్తా ఉన్నా, ఆ సర్పంచ్కి లేకపోతే నీకన్నా ఉండాలా, ఆయన లేకపోతే ఈయన కూడా రాజకీయ నాయకుడు కదా, మళ్ళీ గెలవాలంటే మళ్ళీ పోటీ చేయాలంటే ఇవన్నీ కూడా జనాలు చూస్తారు కదా. పశువులకు సంబంధించిన ఓ తొట్టె అంటే కట్టించు. సర్పంచ్ అకౌంట్ డబ్బులు లేదు, సొంత డబ్బులు పెట్టినా కట్టించు, మంచి పేరు వస్తుంది, ఏమీ కాదు. లేదు నీ దగ్గర డబ్బులు లేకపోతే చెప్పు, నేను డబ్బులు ఇస్తాను, నా డబ్బులతోనే కట్టించు తొట్టాడ. అర్థమైనా? తొట్టె కట్టించండి వెంటనే. ఈ అంగన్వాడీ కేంద్రం చుట్టూ గలీజ్ చేస్తున్నారంట చూడు పెద్ద ఆయన, అది కొంచెం భయం పెట్టాలి చుట్టుపక్కల అందరూ పిల్లకాయలు అట్లా చేయకుండా. ఎందుకంటే పిల్లలు తిరుగుతూ ఉంటారు కదా, అక్కడ గలీజ్గా ఉంటే టీచర్లకు ఇబ్బందే, వాళ్ళకి ఇబ్బంది అంట. ట్యాప్ కనెక్షన్ ఇప్పించు బాబు తొందరగా. అదే గలీజ్గా ఉండకూడదు కదా. రైట్, తను అప్పటికి అన్ని సెట్ అయినాయి చూసుకుంటాను పెద్దయినా. ఓకే, నేను ఇంత లోపల అసెంబ్లీకి పోయిస్తా, సరేనా? ధన్యవాదాలు. పట్టాలు ఇచ్చేస్తాం ఇంకా. రైట్ నెక్స్ట్ స్పీడ్. ఆ తర్వాత కడిపల్లి అయ్యమ్మ. జల్లి పెద్ద ఈరన్న గారు ముందుకు రావాలి. ఇక్కడ ఇస్తున్నారా? పింఛన్ టయానికి వస్తుందా? తాగే నీళ్ళు కావాలి, రోజు కావాలి. అడుగురానండి, నీళ్ళు ఎందుకు రానిచ్చారు అది వచ్చి నేను చెప్తా కదా. ఏమయ్యా నీళ్ళు వెళ్ళదు, వారం కూర 10 రోజులు సార్ ఏమిట్రా
ఇక్కడ మీ అది తెచ్చి పెట్టినావా ఇక్కడ పంటవా పండట్లేదా బోర్లు నీళ్ళు లేవా కొనవా నువ్వు ఆడ ఒక్క తోటలో ఆడ చెప్తావు సార్ ఆడ నీళ్ళు తెచ్చుకుంటాను ఇన్ని అన్ని కలర్లు అన్నప్పుడు ఒక్క తోటలో పట్టదారు పాస్ పుస్తకాలకు పంపిణీ కార్యక్రమం ఇచ్చేసినటువంటి దండి ఇట్లా రామా ఇట్లా ఓకే ఇప్పుడు ఆల్రెడీ మాడ్యూల్ రెడీ ఉంది. ఈ రోజు మీరు పాస్బుక్ చూసుకోవడము, ఏదైనా తప్పులు ఉన్నాయంటే వెంటనే సరి చేసుకునేదానికి అప్లై చేసుకోవచ్చు. మళ్ళా 16 రోజుల లోపల సరిదిద్దబడి సరికొత్త పాస్బుక్లు వస్తాయి. ఆ విధంగా అసలు ఎలాంటి తప్పులు లేకుండా మంచి పాస్బుక్లు క్లియర్గా మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పట్టదారు పాస్బుక్ల ద్వారా బ్యాంక్ లోన్లు అన్నీ వచ్చేదానికి ప్రభుత్వం అనేది చర్యలు తీసుకుంది. దీంతో పాటుగా ఇప్పుడు ప్రభుత్వం ఎంలంతో పూర్తి స్థాయిలో మంచిగా మనకు సెక్యూరిటీ ఫీచర్స్తో, అంటే ఎలాంటి ట్యాంపరింగ్ లేకుండా దాన్ని స్కాన్ చేస్తేనే దాంట్లో డీటెయిల్స్ కూడా అన్నీ వచ్చేటట్లు